ప్రజలు నా పైన చాలా ఆశ పెట్టుకున్నారు, పనులు చేస్తారని ఒక ఆశతో నన్ను గెలిపించారు. మరుసటి రోజు నుంచి అంటే గెలిచిన మరుసటి రోజు నుంచే ప్లాన్స్ అన్ని రూపొందించాం. తాగునీరు కానివ్వండి, అండర్ గ్రౌండ్ గ్యాస్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇప్పుడు ఏకంగా అండర్ గ్రౌండ్ పవర్ ప్రాజెక్ట్ కూడా మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తాం జరిగింది. మంగళగిరి పట్టణానికి వచ్చి 100 పడకల ఆసుపత్రి కడుతున్నాం. అద్భుతమైన లైబ్రరీని మళ్ళీ తిరిగి ఆనాడు అన్న ఎన్టీఆర్ ఆ లైబ్రరీని స్థాపిస్తే దాన్ని వర్షన్ 2.0 చేసేదానికి నాకు అవకాశం ప్రజలు ఇచ్చారు. కానీ భూగర్భ డ్రైనేజ్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. ఇంత చిన్న కార్పొరేషన్కి ఎక్కడ భారతదేశంలోనే ఎక్కడ రాలేదు. అది గౌరవ ఎంపీ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద అటు విశాఖపట్నానికి 3 ప్రాజెక్ట్స్ వస్తే మంగళగిరికి 4వ ప్రాజెక్ట్ వస్తుంది. నిజంగానే మంగళగిరి ప్రజలు అదృష్టాన్ని నేను భావిస్తున్నా. కానీ మంగళగిరి నియోజకవర్గం వాసిగా ఈ ప్రాజెక్ట్ని పర్సనల్గా పర్యవేక్షిస్తాం. నేను కూడా అధికారులు చెప్పాను, అన్నీ తవ్వుకుంటా వెళ్ళి మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతాం కాదు. ఎక్కడైతే తవ్వుతారో విత్తిని 7 రోజుల్లో అది మళ్ళీ 100% రిస్టోర్ చేయాలి. ఎండ్ టు ఎండ్ బ్లాక్ టాప్ వేయాలి ఆర్ వైట్ టాప్ చేయాలి. లొకేషన్ బట్టి కావాల్సిన ప్లాంటేషన్ కూడా ఒకేసారి చేస్తే ప్రజలు కూడా ఇబ్బంది పడరని నేను అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశాను. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గం నంబర్ 1 ఉండాలనేది. దానికి అహర్నిశలు కష్టపడతా. గౌరవ పులివెందుల శాసనసభ్యులు బెంగళూరులో కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో నివసిస్తే వాస్తవాలు తెలిసిన అవకాశం ఉంటుంది. ఆయన సొంత నియోజకవర్గంలో నివసించాడు, ఇక్కడ మా మంగళగిరి నియోజకవర్గంలో నివసించాడు. ఆయన చూస్తే బెంతాహే అని పేరు పెట్టా. అంటే బెంగళూరులో ఉంటాడు, తాడేపల్లిలో ఒకరోజు, హైదరాబాద్లో మిగిలిన రోజు. అలా ఉంటే వాస్తవాలు ఎటు తెలుస్తుంది? రండి, ఫీల్డ్లో తిరగండి, వాస్తవాలు తెలుసుకోండి. ఎక్కడ అరకొర తప్పులుంటే తెలియజేయండి, సరిదిద్దడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రిజనరీకి విజనరీకి చాలా తేడా ఉంటుంది స్వామి. ప్రిజనరీ ఎప్పుడు ప్రిజన్ వైపు అంటే జైలు వైపు చూస్తాడు. రౌడీలు ఉంటారు ఆయన చుట్టూ, మహిళల్ని తిట్టే వాళ్ళు ఉంటారు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎవరైతే గతంలో దాడులు చేశారో ఒక వ్యక్తి పైన 25 కేసుల వ్యక్తి ఏదో దేవుడిలాగా చూపించే వాళ్ళు. విజనరీ ఎప్పుడు ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకురావాలి మా లక్ష్యం. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఇంకా తీసుకొస్తాం. అన్నీ అయిపోయింది అనట్లా, ఇంకా చేయాలి. మాలో కసి ఉంది. అంత యంగ్ క్యాబినెట్, యంగ్ శాసనసభ్యులు ఉన్నారు, పనిచేయాలని తపనుంది. మీరందరూ చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 76 సంవత్సరాల వయసైనా ఆయనే హాయిగా కొబ్బరికాయ తీసుకుంటారు, కిందనే కొడతారు, సైకిల్ ఎక్కుతాడు, ఆయనే దొక్కుతాడు. పులివెందుల ఎమ్మెల్యే అది కూడా చేయలేడు. ఇప్పుడు కోడిగుడ్డుకి ఇండస్ట్రీకి కోడిగుడ్డు మధ్యన తేడా తెలియదు. ఇండస్ట్రీ ఎప్పుడు వస్తుందంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందని చెప్పి ఆనాడు మొత్తం భారతదేశం మనం చూసి నవ్వే పరిస్థితి. అందుకే ముద్దుగా కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టిన ఆయనకి. ఆయన అలానే చేస్తాడు. ఆయన 5 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ తీసుకురాక ఉన్న పరిశ్రమలు తరిమేశాడు ఆయన. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చే విధంగా చేశాం. అది తట్టుకోలేక కోడిగుడ్డు మంత్రి గౌరవ హోంమంత్రి గారు ఆమె వేసుకున్న బట్టల పైన అట్లా మాడటం చాలా చాలా బాధాకరం. అంటే ఇక్కడి నుంచి అక్కడ నడిస్తే 1 కేజీ బరువు తగ్గుతారని ఎగతాళి చేస్తాం, చాలా చాలా బాధాకరం. నాకు బాధ ఏంటంటే మొన్న ఒకరు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంట గుడివాడ అమ్మర్కి ఫోన్ చేసి చాలా అద్భుతంగా చేసామని చెప్పాడంట. అంటే ఎక్కడ పోతున్నారండి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఒక విషయం ప్రశ్నిస్తున్నా. ఇదే విధంగా మేము భారతిరెడ్డి గారి గురించి మాట్లాడినా, మీకున్న 2 కూతుర్ల గురించి మేము ఇదే విధంగా మాట్లాడితే మీరు ఇట్లనే మాకు ఫోన్ చేసి సభాష్ బాగా మాట్లాడని చెప్తారా? సూటిగా ప్రశ్నిస్తారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం? అధికారంలో ఉన్నప్పుడు మా తల్లిని అవమానించారు, బ్రహ్మణిని అవమానించారు. మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మా కార్యకర్త పొరపాటున భారతిరెడ్డి గారి గురించి ఒక మాట అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అతను క్షమాపణ చెప్తామే కాదు, అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అది మాకు మహిళల పట్ల ఉన్న గౌరవం. ఇప్పుడు ఒక రౌడీ షీటర్కి, ఒక ఫ్యాక్షన్కి, ఒక గొడ్డలి పార్టీలో ఉన్న గొడ్డలి బ్యాచ్కి మహిళల్ని గౌరవిస్తానని తెలియదండి. అందుకే చెప్పా, జగన్ పేరులో జీ అనేది ఉంది కదే, గొడ్డలి సొంత బాబాయిని లేపేశాడు. ఇట్లా వాళ్ళు ప్రజలను అవమానిస్తూ, మహిళలను అవమానిస్తూ, సొంత కుటుంబ సభ్యుల్ని చంపేసే పరిస్థితి వాళ్ళది. ప్రజల పక్షాన్ని నిలబడి మహిళల గౌరవం నిలబెట్టే సంస్కృతి మాది 100%. నేను చెప్పిన జగన్ ఎన్ని జన్మలు ఎత్తినా డిఎస్సిని ఆపలేడు రాబాయ్. ఎందుకంటే పారదర్శిగా నేను నడిపించా. గతంలో పడిన కేసులని తీసుకొని ఏఐ ఇంజిన్లో పెట్టి ఏ కారణాల వల్ల కేసు పడినాయి, సబర్బాల్ జడ్జిమెంట్, హారిజాంటల్ వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, ఎందుకంటే వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని నేను ముందర నేర్చుకుని స్టడీ చేసి పర్ఫెక్ట్ నోటిఫికేషన్ వేసి భారతదేశ చరిత్రలోనే
ఎక్కడ జరగని విధంగా మేము నోటిఫికేషన్ చేసాం. అందుకే 150 రోజుల్లో 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసాం. మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్లు జరుగుతాయి, మళ్ళీ టీచర్ అపాయింట్మెంట్లు జరుగుతాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము సాక్షి క్యాలెండర్ ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. 10,000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం. వాస్తవంగా మీరు చూస్తే 5 సంవత్సరాలు జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక డిఎస్సి చేయాల, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాల, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వాల, జాబులు భర్తీ చేయలేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. అసలు ఆయనకేం అర్థం అవుతుంది స్వామి? కరెక్ట్గా జగన్ ఇంటికి నేను తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం, రమ్మని చెప్పండి. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ అండ్ డిస్కషన్. అంతేగాని ఏసీ రూముల్లో కూర్చుని మాకు లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరంలా. వాస్తవాలు ఉంటే బయట పెట్టండి. ఒకటని నిరూపించాడా? అయ్యా 240 కేసులు వేసాం, ఎందుకు ఆపలేదు డిఎస్సి ప్రాసెస్? పారదర్శకంగా నడిపించాం. స్పోర్ట్స్ కోట కూడా పకడ్బందీగా నడిపించాం. మేము కమిటీ కూడా పెట్టాం. ఎవరికైనా అన్యాయం జరుగుంటే మీరు ఇలా కమిటీకి చెప్పండి. ఆ కమిటీలో సీనియర్ అధికారులు పెట్టి ప్రతి విషయం రివ్యూ చేస్తున్నాం. ఎందుకు వాళ్ళకి రాలేదు కూడా చాలా స్పష్టంగా చెప్తాం. ఇప్పుడు మా అధికారులందరూ టెక్నికల్ పైన ఆన్సర్ చేశారు. అక్కడి నుంచి సౌండ్ లేదు, జగన్ గారి దగ్గర నుంచి సౌండ్ లేదు. మళ్ళీ అదే అబద్ధం చెప్పేదానికి ప్రయత్నిస్తున్నారు. మేము ఇచ్చిన సమాధానానికి దానికి రెస్పాన్స్ మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను.